నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గురువారం చిత్తూరు జిల్లా నందు సిడిపిఓ కార్యాలయంలో జిల్లా స్థాయి పోషణ్ మహా కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు షేక్ రోకయా బేగం. పుంగునూరు ఆర్టీసీ బస్టాండ్ ను తనిఖీ చేసిన ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు. పుంగునూరు టు బెంగళూరు 2 బస్సు సర్వీసులు అదనంగా ఏర్పాటు చేస్తాం. రాత్రి వేళలో మదనపల్లి నుండి చిత్తూరు వెళ్లే బస్సు సర్వీసులను పుంగునూరు స్టాపింగ్ వసతి కల్పిస్తాం. ఆర్టీసీ బస్టాండ్ నూతన ఏర్పాట్లపై నివేదికను పరిశీలించిన ఆర్టీసీ ఎండీ. వార్తల్లోని వివరాలు. గురువారం చిత్తూరు జిల్లా నందు సిడిపిఓ కార్యాలయంలో జిల్లా స్థాయి పోషణ్ మహా కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు షేక్ రోకయా బేగం పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఈరోజు పోషణ్ మహా ప్రోగ్రామ్కి అటెండ్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. చిత్తూరు జిల్లాలో మాకు 1 month గాన ట్రైనింగ్లు ఇచ్చి అన్నీ చేసి ప్రతి ఒక్క జిల్లాలో ఎలా జరుగుతుంది, పోషణ్ మహా చేరుతా ఉందా లేదా కనుక్కోవడానికి వచ్చాము. కానీ ఇక్కడ చిత్తూరు జిల్లాలో చాలా పీడీలు అయితే ఏమి, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్, 1 stop సెంటర్ అయితే ఏమి, ఐసిడిసి డిపార్ట్మెంట్, ఎన్నో డిపార్ట్మెంట్స్ అంతా ఇక్కడ వచ్చాయి మెఫ్మా దగ్గర నుంచి. వీళ్ళందరూ కలిసి చక్కగా మహిళల కోసము అన్నీ ముందుకు తీసుకెళ్తూ వాళ్ళకి చేరేటట్టు చేస్తున్నారు. అర్ధరాత్రి ఏదైనా కానీ జరిగినా కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళని కూడా చూడకుండా పిల్లల్ని కాపాడుతూ లేడీ చైల్డ్స్ పిల్లలు మిస్సింగ్ అయితే కూడా వాళ్ళు వెంటనే నేనేమవుతానని వెనక్కి తెలియకుండా ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ అవుతూ ముందుకు వెళ్తున్నారు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక కీలక పాత్ర రోల్ అనేది ఐసిడిసి డిపార్ట్మెంట్ అయితే అన్ని డిపార్ట్మెంట్లు కలిసి చక్కగా చేస్తున్నారు. వాళ్ళ ఫ్యామిలీస్లు కూడా ఎంటర్ కాకుండా వీలే ఓన్గా ముందుకు వెళ్తూ ఎంతో కష్టపడి చేస్తున్నారు. ఈరోజు పోషణ అనేది సెంట్రల్ నుంచి అయితే స్టేట్ నుంచి అయితే ప్రతి ఒక్కరికి చేరిందా లేదా, వాళ్ళకి పిల్లలు కంపల్సరీ వాళ్ళకి ఎలా న్యూట్రిషన్ ఇవ్వాలా, ఏమి ఇవ్వాలనేసి డాక్టర్స్ అయితే దీనికి సంబంధించి డాక్టర్స్ అయితే సంబంధించిన పీడీలు అయితేనే మిగతా స్టాఫ్ అంతా కలిసి ముందుగా బాగా చక్కగా చేసుకుని వెళ్తున్నారు. కానీ ఐసిడిసి డిపార్ట్మెంట్లో మాత్రము మెయిన్ రోల్ అంగన్వాడీ వర్కర్స్. అంగన్వాడీ వాళ్ళు వెళ్ళింది ఇది లేదనుకుంటాను, నేను మాత్రం చెప్తున్నాను. పొద్దునైతేనే ఇంటికి వాళ్ళ గుడ్లు చేరినాయా లేదా, వాళ్ళ పిల్లలు పోయినారా లేదా స్కూల్ కని, వాళ్ళ సొంత పిల్లలను పక్కన పెట్టి పక్కనున్న బీద పిల్లలు ఎక్కడెక్కడ ఉన్నారు, విలేజ్లో ఏమున్నారని ఇదే పనిగా వాళ్ళు వెతుకుంటూ తెచ్చి పెట్టడము, స్కూల్స్లో జాయిన్ చేయడము చేస్తున్నారు. కాబట్టి స్పెషల్గా ఈ చిత్తూరులో ఉండే ఐసిడిసి డిపార్ట్మెంట్, ఎన్ని డిపార్ట్మెంట్లు ఈరోజు అటెండ్ అయిన అందరికీ నా నమస్కారాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. పొంగునూరు ఆర్టీసీ బస్టాండ్ ని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు గురువారం మధ్యాహ్నం ఆకస్మికంగా పరిశీలించారు. ఆర్టీసీ బస్టాండ్లోని మౌలిక వసతులను పరిశీలించారు. బస్సు ప్రయాణికుల కొరకు ఆర్టీసీ అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రయాణికులకు మెరుగైన రవాణా సదుపాయం కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన మాట ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మహిళలు పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ ఎక్స్ప్రెస్ మరియు మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులలో కూడా ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పించడం జరిగిందన్నారు. ఈ పథకం ద్వారా మహిళలు ఆర్టీసీ ప్రయాణం సురక్షితదాయకంగా ఉంటుందని అన్నారు. పుంగునూరు బెంగళూరుకు మరో 2 సర్వీసులు అదనంగా ఏర్పాటు చేయాలని, మదనపల్లి నుండి చిత్తూరు వెళ్లే ఆర్టీసీ బస్సులు రాత్రి వేళల్లో పుంగునూరుకు రాకుండా పలమనేరు బైపాస్ మీదుగా వెళ్తున్నాయన్న ఫిర్యాదుపై స్పందించి ఇకపై పుంగునూరు మీదుగా బస్సు సర్వీసులు నడిపేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు, ఆర్టీసీ ప్యాసింజర్లు, ప్రజలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. లక్ష 10,000 కిలోమీటర్లు రోజు తిరగాలంటే అంతే తిరగాలి, అది దాడకూడదు. సో అది చూసుకోవాలి. మేము అట్లా కర్ణాటకలో ఎన్ని ఉన్నాయి చూసుకో. ఒకటి రూటు, ఇంకోటి టోటల్ డిస్టెన్స్. మంత్లీ ఎంత తిరగాలి, సంవత్సరం తిరగాలి, దాని ప్రకారం తిరగాలి. ఇవి చూస్తామండి, మీరు చెప్పిన దాని ప్రకారం ఆలోచిస్తాను. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న వైద్యులు చేస్తున్న సమ్మెకు ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ అనుబంధం చిత్తూరు జిల్లా సమితి సంపూర్ణమైన మద్దతును ప్రకటించింది. ఈ రోజు జరిగిన ఆశా ముఖ్యుల సమావేశం రాజేశ్వరి హంస అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు, ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి చందామరై మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఆశా వర్కర్లకు వేతనాలు పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న వైద్యులు తమ డిమాండ్ల పరిష్కారం కోసం చేసే సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. వారి న్యాయమైన డిమాండ్లపై పీజీ ఇన్ సర్వీస్ను కొనసాగించాలని, ట్రైబల్ అలవెన్స్ 2020 బ్యాచ్ నేషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని, కాల పరిమితితో కూడిన ఉద్యోగోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఎంబీబీఎస్ పూర్తి చేసి ఉన్న తర్వాత పీహెచ్సీలలో పనిచేసే వైద్యులకు ప్రత్యేక రిజర్వేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం అర్హత సాధించేందుకు ఇన్ సర్వీస్ కోటాను, క్లినికల్ కోటాలో 30%, నాన్ క్లినికల్ కోటాలో 50% అమలు చేసేవారని తెలిపారు. ప్రభుత్వం దీన్ని సవరిస్తూ
క్లినికల్లో 15, నాన్ క్లినికల్ కోటాలో 30% కుదించిందన్నారు. పీజీ పూర్తి చేసిన వైద్యుల ఖాళీలను భర్తీ చేయకుండా కాలయాపన చేస్తున్నారని అన్నారు. నిర్దిష్ట కాల పరిమితిలో ప్రమోషన్లు కల్పించి వైద్యుల సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపి పరిష్కరించి సమ్మెను విరమింపజేసి రాష్ట్రంలో సీజనల్ వ్యాధులు పెరుగుతున్న క్రమంలో ప్రజల ఆరోగ్యాలను ప్రాణాలను కాపాడాలని డిమాండ్ చేశారు. వైద్యుల సమస్యలను తక్షణమే ప్రభుత్వం పరిష్కరించాలని ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ అనుబంధం డిమాండ్ చేశారు. ప్రభుత్వం కళ్ళు తెరిచి వైద్యుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి చందామరై, ఆశా వర్కర్స్ యూనియన్ నాయకులు విజయలక్ష్మి, రాజేశ్వరి, హంసలక్ష్మి, ఇందిర, పుష్ప, జయప్రద తదితర కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పిహెచ్సిలో పనిచేసేటువంటి వైద్య అధికారులందరూ కూడా సమ్మెలో కొనసాగుతూ ఉంది. ప్రభుత్వం వాళ్ళ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించి సమ్మెను విరమింపి చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేస్తూ ఉన్నాం. డాక్టర్లు చేసే సమ్మెకు ఆశా వర్కర్స్ యూనియన్ పూర్తిగా మద్దతు ప్రకటిస్తూ ఉంది. అదేవిధంగానే ఈరోజు డాక్టర్లు పీజీ ఇన్ సర్వీస్ను కొనసాగిస్తూ ట్రిపుల్ అలవెన్స్, అదేవిధంగానే 2020 నేషనల్ ఇంక్రిమెంట్లతో పాటు కాల పరిమితిని బట్టి వాళ్ళకి పదోన్నతులు కూడా కల్పించాలి. అదేవిధంగా గతంలో వైద్యులకు ప్రత్యేక రిజర్వేషన్ కోటా కింద, పోస్ట్ గ్రాడ్యుయేషన్ రిజర్వేషన్ కోటా కింద అర్హత సాధించేందుకు ఇన్ సర్వీస్ ట్యాక్స్ కింద 30, క్లినిక్ కోటాలో 30%, నాన్ లోకల్ క్లినిక్ కోటాలో 50% రిజర్వేషన్ గతంలో ఉండింది. కానీ ఇప్పుడు దాన్ని ఇన్ సర్వీస్ కోటా కింద 15%, నాన్ లోకల్ కోటా కింద 30% తగ్గించడం బాధాకరమైన విషయం. ఇప్పటికైనా మెడికల్ వైద్యాధికారుల యొక్క సమ్మెను న్యాయమైన డిమాండ్లు పరిష్కరించి, ఈరోజు విష జ్వరాలతో గ్రామాల్లో ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. జ్వరాలు వచ్చి అనేక అవస్థలు పడుతున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తక్షణం డాక్టర్ల సమస్యను పరిష్కరించి వాళ్ళని విధుల్లో హాజరయ్యే విధంగా ప్రభుత్వం చొరవ చూపాలని ప్రత్యక్షంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో డాక్టర్లకు మద్దతుగా ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ చిత్తూరు జిల్లా సమితి కూడా పూర్తిగా వాళ్ళకు మద్దతు ప్రకటిస్తూ అవసరమైతే ప్రత్యక్ష పోరాటాలకు కూడా మేము సిద్ధంగా ఉంటామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు ఆశా కార్మికులకు వేతనాలు పెంచాలని మేము పోరాటం చేస్తున్నప్పుడు కూడా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం పెడచెవిన పెడతా ఉంది. కాబట్టి మీరు తక్షణం ఆశా కార్యకర్తలకు ఈరోజు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలి. వాళ్ళకి మెడికల్ ఉద్యోగస్తులతో సమానమైనటువంటి లీవులు కూడా వర్తింపే విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆశా వర్కర్స్ యూనియన్గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. గురువారం ఉదయం వీఐపీ విరామ సమయంలో కలియుగ దైవమైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ రోజు ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో భీమవరం ఎమ్మెల్యే, రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు, సినీ డైరెక్టర్ వివి వినాయక్, జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొన్నారు. వీరికి ఆలయ అధికారులు దగ్గరుండి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందించారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం తిరుపతి రూరల్ మండలం సి మల్లవరం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మనోహర్ చౌదరి జన్మదిన వేడుకలు బుధవారం రాత్రి ఘనంగా జరిగాయి. కాలూరు క్రాస్ వద్ద భారీగా టపాకాయలు పేలుస్తూ బర్త్డే కేక్ ను కట్ చేశారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, అభిమానులు, శ్రేయోభిలాషులు మనోహర్ చౌదరిని దుశ్శాలువతో అభినందించారు. జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా గాంధీనగర్ లో టీడీపీ నాయకులు ప్రభు ఆధ్వర్యంలో భారీ కేక్ ను కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ర్యాలీగా కార్యకర్తలు వచ్చి మనోహర్ చౌదరిని గజమాలతో సన్మానించారు. అనంతరం కాలూరు హరిజనవాడలో జన్మదిన సంబరాలు నిర్వహించారు. యువత నాయకులు ఏర్పాటు చేసిన బర్త్డే కేక్ ను మనోహర్ చౌదరి వారి మధ్య కేక్ కట్ చేశారు. భారీగా టపాకాయలు పేల్చడంతో సంబరాలు అంబరాన్ని అంటాయి. డప్పుల శబ్దాలతో పలువురు జన్మదిన వేడుకల్లో చిందులు వేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు మనోహర్ చౌదరి, శ్రేయోభిలాషులు, మిత్రులు, బంధువులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గురువారం చిత్తూరు జిల్లా నందు సిడిపిఓ కార్యాలయంలో జిల్లా స్థాయి పోషణ్ మహా కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు షేక్ రోకయా బేగం. పుంగునూరు ఆర్టీసీ బస్టాండ్ ను తనిఖీ చేసిన ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు. పుంగునూరు టు బెంగళూరు 2 బస్సు సర్వీసులు అదనంగా ఏర్పాటు చేస్తాం. రాత్రి వేళలో మదనపల్లి నుండి చిత్తూరు వెళ్లే బస్సు సర్వీసులను పుంగునూరు స్టాపింగ్ వసతి కల్పిస్తాం. ఆర్టీసీ బస్టాండ్ నూతన ఏర్పాట్లపై నివేదికను పరిశీలించిన ఆర్టీసీ ఎండీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.